అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉండేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య కాన్స్టిపేషన్, అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం. మరి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది. మొట్టమొదటిది ఎండు ద్రాక్ష. ఒక్క 25 గ్రాములు ఎండు ద్రాక్ష తీసుకోండి. వీటినే కిస్మిస్ పళ్ళు అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు అనమాట. ఎండు ద్రాక్ష మన స్వీట్లలో వాడుతుంటారు, కొన్ని కార పదార్థాలు కూడా టేస్ట్ కోసం వాడుతుంటారు. ఎండు ద్రాక్ష ఇదొక 25 గ్రాములు. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి పద్ధతులను వాడుకోండి. ఎండు ద్రాక్ష 25 గ్రాములు తీసుకొని కచ్చపచ్చగా దంచేసేయండి. ఒకవేళ రోలు ఇలాంటివి ఉంటే రోట్లేసి మెత్తగా దంచుకోండి, లేకపోతే ముందు ఆ యొక్క 25 గ్రాములు పక్కన పెట్టేసుకోండి. తర్వాత 25 గ్రాములు యొక్క బాదం పప్పు, అట్లే 25 గ్రాములు పటిక బెల్లం చూస్తున్నారు కదా, 75 గ్రాములు సునాముఖి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 25 గ్రాములు ఎండు ద్రాక్ష, 25 గ్రాములు బాదం పప్పు, 25 గ్రాములు పటిక బెల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా చివరగా 75 గ్రాములు సునాముకి తీసుకోవాలన్నమాట. అంటే సునాముకి మనకు ఆకు పొడి దొరుకుతుంది, లేదా సునాముకి ఆకును మనం తెచ్చుకొని పొడి తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాగైనా పర్లేదు. మనకు రోలు ఉండి వసతి ఉంటే ఈ పదార్థాలన్నీ కలిపేసి మెత్తగా దంచేయచ్చు అనమాట. అవసరమైతే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు అనమాట. అంటే అవసరాన్ని బట్టి తేనె కూడా కలిపేస్తే సరిపోతుంది. ఈ విధంగా తగినంత తేనె కలిపేసేసి ఈ పదార్థాలన్నింటిని బాగా కలిపేసేయాలి. మెత్తగా దంచడం కానీ, లేకపోతే మిక్సీలో వేసేసి పదార్థం అంతా కలిసిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని బయటికి తీసిన తర్వాత కూడా తేనెతో బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా తయారైపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని చప్పరించేసి మింగేసి, వీలైతే గోరువెచ్చని పాలు కానీ, లేకపోతే గోరువెచ్చని నీళ్లు కానీ, లేకపోతే మామూలు నీళ్లు అంటే మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ తాగితే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే, తీసుకున్నటువంటి తక్షణమే మొదటి రోజే దీని యొక్క ప్రభావాన్ని జీర్ణ వ్యవస్థ మీద చూపించి నెక్స్ట్ డే నుంచే దాదాపు 99% మందిలో కూడా నెక్స్ట్ డే నుంచే ఆ యొక్క ఫలితం కనిపించడం మొదలవుతుంది. అంటే మనకి ఆ సెన్సేషన్ వచ్చేసి ఉదయం పూట నిద్ర మెలకు వచ్చేస్తుంది అనమాట. అంటే మోషన్ సెన్సేషన్ వచ్చి అంత అద్భుతంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధం. కాబట్టి ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధం. ఇంతకుముందే చెప్పినట్టు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు యొక్క సమస్య ఉంటుంది కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం. చిన్నపిల్లలకైతే వాళ్ళ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి మరి 5 గ్రాములు కాకుండా 500 మిల్లీగ్రాముల నుంచి మొదలుపెట్టేసి వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి కాస్త పెంచుకుంటూ వాడుకుంటే సరిపోతుంది. సర్వసాధారణంగా మరి 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రమాణం వాడుకుంటే సరిపోతుంది. కొంతమందికి అరుదుగా ఈ యొక్క పద్ధతిలో వాడుకున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా రోజు 2 సార్లు లేదా 3 సార్లు మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే, అది కొంతమందిలో అలా ఉన్నటువంటి వాళ్ళు మరి 1 టీ స్పూన్ అంటే 5 గ్రాములు కాకుండా మరింత ఆ యొక్క డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ మాత్రము మీరు మరొక విషయం కూడా గమనించాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, మరి రక్తనాళాల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని కాకుండా నేను ఇతర వీడియోలో చెప్పినటువంటి అందరూ వాడుకోదగ్గ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడే అనేక రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు ఆపేసి మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే సరిపోతుంది. అంటే ఈ ఔషధంతో పాటు ఔషధాన్ని వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు మొదలుపెట్టాలి. ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు ఆపేసినప్పటికీ మన జాగ్రత్తలు కూడా కొనసాగించడం వల్ల మరి ఈ యొక్క ఔషధ గుణాలు మన దేహంలో సదా ఉంటూ సదా కాపాడుతూ రక్షిస్తూ ఉండడంతో పాటు మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కూడా కాల విరేచనం ఆరోగ్యకారణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినటువంటి రీతిలో ఉదయం పూట సకాలంలో విరేచనం అయిపోతుంది అనమాట. దానివల్ల ఉన్నటువంటి వ్యాధులు తగ్గిపోతాయి. కొత్తగా భవిష్యత్తులో కొత్త వ్యాధులు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో అంటే
అంటే జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వేళకి ఆహారం తీసుకుంటూ ఉండాలి, తగినంత నీరు సేవిస్తూ ఉండాలి. అదేవిధంగా ఆహార పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, ఇలాంటి పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఎప్పుడో ఒకప్పుడు కొద్దో గొప్ప తీసుకోవచ్చు, కానీ మరి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మరి నేను చెప్పినట్లు రోజు ఫ్రీగా విరేచనం కావడం మొదలవుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ వీడియోలో మీరు మోషన్ ఫ్రీగా ఎందుకు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి.